హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇంక ఈరోజు అయితే ఇంకా చెల్లి వాళ్ళందరూ వస్తారన్నమాట. ఇంకా మేము ఎప్పుడు పండగకి ఇలాగే మేడపైన అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము, స్టవ్ ఇంకా అన్నీని. ఇంక ఈరోజే అన్నీ పెట్టేసామన్నమాట. ఇంకా మరుసటి రోజుకి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా పండగకి. ఇంకా కింద వంటగది అది కొంచెం చిన్నగా ఉంటుంది కనుక ఇంక ఇలా మేడ మీద అయితే అన్నీ ఏర్పాటు చేసేసి ఇంకా అన్నీ తుడిచేసుకొని కొంచెం అయితే అలాగా నీళ్ళు అలా జల్లేసి కొంచెం ముగ్గు పెట్టేస్తాను అనమాట. ఇలా నాకు పల్లెటూరు వాతావరణం ఇలాగే కదా చేస్తారు, నాకు అలా ఇష్టం. అందుకని నేను ఇంక ఇవాళ అయితే ఇంక అన్నీ అలా పెట్టేస్తాను. ముందు అంటే స్టవ్కి కొబ్బరికాయ కొట్టేసి దాని తర్వాత అయితే ముందు పాలు పొంగించేసి అయితే టీ పెట్టేస్తాను. ఇంక ఇవన్నీ చేసి బాగా అలిసిపోయేమో ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టేసి తాగేసిన తర్వాత అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా టీ కూడా పెట్టేసాను అనమాట. మీ పండగ పనులు ఎంతవరకు వచ్చింది? మీ ఇంటికి అందరూ వచ్చేసారా? మీరు అత్తారింటికి అమ్మగారింటికి వెళ్ళిపోయారా లేదా? కామెంట్ పెట్టండి. ఇంకా అయితే ఈరోజు ఇంకా హడావిడి మాట. అంటే ఈరోజు ఇంకా సండే కదా, ఇంకా అందే సండే ఇంకెప్పుడు చికెన్ మటన్ అయ్యే కదా వండుకుంటాము. ఈరోజు అయితే ఇంక నేను చికెన్ వండేసి కొంచెం అంటే ఏం వండాలా అని అర్థం కావట్లేదు. మళ్ళీ రేపటి నుంచి అంటే రేపు ఇంకా ఏమి అన్వి అది ఏమి వండం కదా, లాస్ట్ రోజునైతే వండుతాం కనుక అందుకని ఇంక ఈ రోజైతే ఇంకా చికెన్ వండేసి ఇలా 2 రకాలు అంటే 2 కూడా చికెన్ కర్రీయే. ఒకటి వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి, ఇంకొకటి వచ్చేసి నైట్కి అనమాట. ఇంక ఇలా రెడీగా చేసేసి పెట్టేసుకున్నాం అనుకో, ఇంకా నైట్ పనులు ఉంటాయి కదా, పండగ పనులు, ఇంకా బయట గుమ్మం కడుక్కోవడం, ముగ్గు వేయడం ఇలా ఉంటుంది కదా. అందుకనే ఇంకా సాయంకాలం నైట్కి కూడా ఇంకా కూర వండేస్తున్నాను. ఇంక ఇలా వేరువేరుగా వండేసుకుంటే ఏంటంటే మధ్యాహ్నం ఒక కూర తినేసిన నైట్కి ఒక కూర ఉంటుంది. ఇంకా బిర్యానీ చేయనా వైట్ రైస్ చేయనా నా ఆలోచనలోనే పడ్డాము. అమ్మని అడిగితే ఏదోటి చెయ్యి అనేసి అన్నది. ఇంకా సరేలేని మనం డైలీ యూస్ చేసే రైసే నేను కొంచెం బిర్యానీ కింద అయితే తాలింపు పెట్టేస్తాను అనమాట. ఇంకా హడావిడండి. ఇంకా పైన ఈ స్టవ్లు ఏంటంటే చాలా కష్టం అండి చేయడం. చాలా ఏంటంటే మంట ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా, చేతులు కాలిపోతే పెద్ద గరిటెలు అయితే ఉండాలి. ఇంకెక్కడ ఎప్పుడు వంట సెక్షన్ నాదేనండి. ఇంక పాపం కాకపోతే హెల్ప్ చేస్తారు వీళ్ళందరూ, అన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేశారు నాకు. నేను అలా కూర్చుని అవన్నీ తాలింపు పెట్టడమే, వేళ్ళే పైకి కిందకి అవన్నీ తేవడం పెట్టడం ఇంకా అన్నీ నాకు అందించేశారు. నేను ఇంకా అలా కూర్చుని ఇంకా అలా వండేసాను. మధ్యలో ఏదో పెద్ద నేను అలసిపోతున్నాను కదా, ఇంకా కూల్ డ్రింక్లని అవన్నీ ఇవన్నీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఇలా మేడపైన చాలా బాగుంటుంది కదండి. నాకు ఎంత సరదానో ఇలాగా. ఎప్పుడు కూడా సంవత్సరం మేము ఇలా పండగ ఇలా మేడపైన ఇలా పెద్ద స్టవ్ పెట్టేసుకుని పిండి వంటలు కానివ్వండి ఏమైనా కూడా ఇలాగే చేసుకుంటాం. ముందు సంవత్సరం కూడా చేసాం కానీ అప్పుడు ఎందుకో వీడియో తీయడానికి అవ్వలేదండి. అంటే అప్పుడు చుట్టాల వాళ్ళని వాళ్ళందరినీ కూడా పిలిచాము, ఇంకా అవ్వలేదు అన్నమాట. ఇంకా అందుకని ఈరోజు ఇంక స్టార్ట్ చేశాను. పైన పొయ్యి పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ కూడా మేడ పైన ఇస్తున్నాను కదా, కొంచెం గాలిది సౌండ్ వచ్చేస్తుంది. ఇంకా 2 కూరలు తాలింపు పెట్టేసాను. కానీ ఈ స్టవ్ మీద భలే అయిపోతున్నాయండి చక్కగా. అంటే మంట ఎక్కువ కదా, తొందరగా అయితే వంటలు అయితే అయిపోయినాయి. అసలు వంట చేసినట్టు అనిపించలేదు. ఇంక 2 కర్రీస్ అయిపోయినాయి కదా, పక్కన పెట్టేస్తాను. 2 చికెన్ కర్రీనే. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంక ఇవి తాలింపు పెట్టేది ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఇంకా రాలేదు. వాళ్ళ కోసం ఓ పక్కన ఎదురు చూడడం, ఓ పక్కన అయితే వంట చేయడం. ఇంకా వాళ్ళు వచ్చేలోగా వంట చేసేసానంటే ఇంకా వాళ్ళు కరెక్ట్గా భోజనం టైంకి అయితే వస్తారు. ఈలోగా వంట అయిపోతే ఏంటంటే వాళ్ళతో కొంచెం సేపు ఫ్రీగా మాట్లాడుకోవడానికి కానివ్వండి ఇంకా బాగుంటుంది కదా అని వంట అయితే స్టార్ట్ చేసేసాను. పైన కొంచెం గాలి ఎక్కువగా ఉంది. అంటే మేము ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకోవాల్సింది. కొంచెం ముందు రోజు ఏంటంటే మేము బయటికి వెళ్ళామన్నమాట, కుదరలేదు. ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళవలసి వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా కలిసిపోయాము. సరే మార్నింగ్ చేద్దాంలే అని లోపల ఇంకా సండే కదా, ఇంకా బద్ధకంగా ప్రొద్దుట లేచి లేవగానే ఇంకా కొంచెం టైం అయితే అలా అయిపోయింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసి ఇంకా అందరికీ ఇచ్చేసాను. ఇంకా అసలు టిఫిన్ కూడా ఈరోజు పైనే చేయాలి. కాకపోతే రేపటి నుంచి ఇక్కడ మీకు టిఫిన్ అని స్నాక్స్ అని ఏమైనా పిండి వంటలని అన్నీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే పనులన్నీ అవుతున్నాయి. ఇంకా పైన అయితే ఒక డైనింగ్ టేబుల్ వేసేసుకుని అక్కడ అన్నీ పెట్టేసుకున్నాము. ఇలా కింద అయితే స్టవ్ పెట్టేసాము. ఇంక ఇలా స్టూల్ వేసేసుకుని ఇంక అన్నీ చక్కమని చేసేస్తున్నాను. నాకు అదే వంట ఎన్ని రకాలన్నా చేసేస్తానండి. ఇంటి పని చేయడం రాదని చెప్పాను కదా, పాపం వీళ్ళందరూ అన్నీ నాకు తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు అంతే పాపం ఇంట్లో వాళ్ళందరూ అన్నీ హెల్ప్ చేసేసి నాకు అన్నీ ఇస్తారు. నేను వంట మాత్రమే చేస్తాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా అన్నీ రెడీ చేసి ఇచ్చేసారు. 2 కూరలు అయిపోయిన అమ్మ ఒకసారి చూస్తుంది. అప్పుడే 2 కూరలు వండేసావా అని అడుగుతుంది. అంటే అటుపక్క ఇటుపక్క పెట్టేసి ఇంకా వండేసాను కదా, ఇంకా అమ్మ అయితే చూసుకుంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే
ఇంకా కొలత నీళ్ళు అన్నీ అమ్మనైతే హెల్ప్ చేయమని చెప్పనమాట. ఇంకా మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటన్నది కామెంట్ పెట్టండి. ఇంక ఈ పండగ టైం కదా, వీడియోస్ వస్తాయి రావు అన్నది నాకే పూర్తిగా తెలియదు. ఏ ఒక్క వీడియో తీసినా నేను వీడియో తప్పకుండా పెడతానండి. ఇంకా అంటే వీడియోస్ వస్తాయని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇంక ఇలా మేడపైన వంటలు అయితే ఉంటాయి. ఈ 2-3 రోజులు వంట చేయకుండా ఇంక పైనే చేద్దామని అనుకున్నా. కానీ అంటే పైన ఎంత ఫ్రీగా ఉందంటే అంత ఫ్రీగా ఉంది, చక్కగాని ఏదో పొయ్యి పెట్టి వంట చేస్తున్న ఫీల్ అయితే కలిగింది నాకు వచ్చేసి. ఇంక ఇక్కడైతే రైస్ కూడా తాలింపు పెట్టేస్తున్నాను. చాలా తొందరగా అయిపోయినాయండి. కాకపోతే మంట చాలా హెవీ ఉందన్నమాట. దాన్ని స్టవ్ వెలిగించడం కానీ అక్కడ వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంట ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇది వెలిగించే వాళ్ళు ఒక్కరు, తగ్గించే వాళ్ళు ఒక్కరు, అలా అయిపోతుంది అన్నమాట. ఈ స్టవ్ మనకు అలవాట్లేక ఎలా వెలిగించాలో తెలియక, అంటే వెలిగించితే ఒకేసారి మంట ఎక్కువ వచ్చేస్తుంది, భయం వేస్తుంది. కానీ ఇంక వెలిగించేసిన తర్వాత అయితే ఇంకా చక్కగా తొందరగా అయితే వంటలు అయితే అయిపోయినాయి. చాలా సింపుల్గా, అంటే ఈరోజు సండే కదా అని ఇంక ఇలా సింపుల్గా చేసేసుకున్నాం. ఇంకా రేపటి నుంచి వంటలు ఏంటో అంటే మేమందరం అంటే మెనూ తయారు చేసుకుందాం, ఏం వండుకోవాలి ఏంటి అన్నది టిఫిన్తో సహా మెనూ అన్నీ ఏర్పరిచేద్దామని అనుకుంటున్నాం. ఇంక ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పిల్లల్ని అడిగితే మరి పకోడీ కావాలా, బజ్జీలు కావాలా అని అడిగితే కనుక వాళ్ళు ఏదో ఒకటి చెప్తే మళ్ళీ అదే ఒకటి తయారు చేస్తాను అనమాట. ఇలా ఇంకా అసలు టైం అంటూ ఉండదు. ఇంకా వీళ్ళతో సరదాగా గడపడం, అన్నీ వండుకొని తినడం భలే బాగుంటుందండి. ఈ పండగ వాతావరణం అంటేనే చాలా బాగుంటుంది. ఇంకా మా చెల్లి నేను ఉన్నామంటే ఇంకా సందడే ఇంకా ముగ్గులు పెట్టుకోవడం కానివ్వండి, అన్నీ శుభ్రం చేసుకోవడం, వండుకోవడం ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకెక్కడైతే అమ్మ అయితే హెల్ప్ చేస్తుంది పాపం. నేను అలా కూర్చుని చేశాను, నాకు ఒళ్ళు నొప్పులు పట్టేసినాయి. వంట చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కానీ పాపం అవన్నీ చక్కపెట్టే వాళ్ళకి చాలా కష్టం. అన్నీ రెడీ చేసి ఇవ్వడం అనేది చాలా కష్టం. అన్నీ పైకి మోసుకొచ్చామండి. ఇవన్నీ తెచ్చినప్పటికీ అప్పుడు తెలిసింది, అయ్య బాబోయ్ ఎంత కష్టమా అని అనిపించింది. ఇక్కడ ఒక పక్కన హడావుడి, నేను ఒక పక్కన వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడేమో జోకులు వేస్తున్నారు. ఇంకా అందరం పైనే ఉన్నాం సందడిగా. నేనే ఓ పక్క వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మీరు కూడా నా ఫ్యామిలీయే కదా, అందుకోసం మీకోసం అయితే ఇలా వీడియో చేసి అయితే పెడుతున్నాను. ఇలా మేడపైన ఖాళీ ఉండడం వల్ల ఎన్ని వంటలన్నా చేసేసుకోవచ్చండి. పైన అయితే సరదాగా ఇక్కడ మేమే ఇలా మేడపైన సరదాగా ఎంజాయ్ చేస్తాము. చాలా సందడిగా ఇంక పిల్లలతో కలకల్లాడిపోతుంది. ఇంక చెల్లి వాళ్ళు అయితే ఇంకా బయలుదేరి వచ్చేసారు. వాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా వంట అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే చెల్లి, మా మరిది గారు, పిల్లలందరూ వచ్చేసారు. ఇంకా అన్ని టేబుల్ పైన వేసేసుకున్నాం, కుర్చీలన్నీ పైన వేసేసాము. ఇంకా సరదాగా ఇంకెక్కడ కబుర్లు చెప్పుకుంటూ, మా చిన్న కుక్క పిల్ల దొరికింది కదా, ఆ కుక్క పిల్ల కోసం ఈరోజు చైన్ అవి తీసుకొచ్చి వేశారు. దానికోసం చైన్ ఏదో రెడీ చేస్తున్నారన్నమాట వీళ్ళు. ఇంకా అదే మా ఇంటికి ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు, ఇంకెక్కడే సెట్ అయిపోయింది. వీడియో సరిగా వచ్చిందా లేదా అని కూడా తెలియట్లేదు. పైన ఈ వెలుతురులో ఏంటంటే ఫోన్ ఏం కనిపించట్లేదు. నాకు కుదిరినంత వరకు నేనైతే వీడియో అయితే తీశాను. చాలా చలిగాలు అయితే వేసేసిందండి పైన. నేను స్టవ్ దగ్గర ఉన్నంతసేపు భలే వేడిగా బాగానే ఉంది, కానీ తర్వాత అయితే ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం చలిగాలి విపరీతంగా వేస్తుంది. మళ్ళీ వాతావరణం అయితే మారిపోయింది. ఇక్కడైతే మా వంటలు అయిపోయినాయి. స్టవ్ గాలికి ఆరిపోతుందని చెప్పి జస్ట్ కొంచెం అలా అడ్డు పెట్టారన్నమాట. ఇక్కడ మా వంటలు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. రెండు కూడా చికెన్ కర్రీనే, ఒకటి మధ్యాహ్నానికి ఒకటి రాత్రికి. ఎందుకంటే పండగ పనులు చాలా ఉంటాయి కదా, నైట్ ముగ్గులు అన్నీ వేసుకోవాలి, మళ్ళీ వంట చేసుకుని వెళ్ళాలన్నా వచ్చి వంట చేయాలన్నా కష్టం కనుక అందుకే నైట్కి కూడా మేము కూర వండేసుకున్నాము. ఇంకేటి వచ్చినా రైస్ మాత్రం వేడివేడిగా రైస్ వండుకుంటే సరిపోతుంది. చెల్లి అయితే ఇంకందరికీ వడ్డించేస్తుంది. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై అండి అందరికీ.